హై సపోటా జ్యూస్ వేసవి తాపం నుంచి కాస్త తప్పించుకోవాలంటే ఇలాంటి సపోటా జ్యూస్ అయితే తప్పకుండా తాగాల్సిందేనండోయ్. పదండి సపోటా జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. నానబెట్టిన బాదం పప్పు, కొద్దిగా పంచదార, సపోటా ఇలా తొక్క తీసి పెట్టుకున్నానండి. కాచి చల్లార్చిన పాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసేసానండి. ఇలా వేసుకొని కొంచెం అంటే కొంచెం పాలు వేసి మిక్సీ పట్టేస్తున్నానండి. జ్యూస్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుందండోయ్, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసానండి. ఇవి కొంచెం బాదం పప్పు కూడా నలిగిపోయిన తర్వాత మిగిలిన పాలు కూడా ఇందులో వేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ తీసుకుని అందులో చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుని తయారైన జ్యూస్ని అయితే ఇందులో వేసేసానండి. ఫైనల్గా చాక్లెట్ సిరప్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి, అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.